హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నారద న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇటీవల భారతదేశానికి యూరోపియన్ యూనియన్కి మధ్య జరిగినటువంటి ట్రేడ్ డీల్ గురించి మీరు విన్నారా? ఇది కేవలం ఒక సాధారణ ఒప్పందం కాదు, దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తూ ఉన్నారు. ఈ డీల్ వల్ల భారత టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్కి యూరోప్లో డ్యూటీ ఫ్రీ యాక్సెస్ వస్తూ ఉంది. ఇది భారతదేశానికి భారీ బూస్ట్ ఇస్తుంది. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు మాత్రం ఇది ఆందోళన కలిగిస్తూ ఉంది. ఎందుకంటే యూరప్లో వాళ్ళ మార్కెట్ షేర్ పోతుందేమో అనేటువంటి భయం వాళ్ళది. ఈరోజు ఈ డీల్ ఫుల్ డీటెయిల్స్, ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్ని క్లియర్గా చూద్దాం. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవకండి. 2026 జనవరిలో ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA పైన చర్చలు ముగిశాయి. ఇది దాదాపుగా 20 ఏళ్ల నెగోషియేషన్స్ తర్వాత వచ్చింది. యూరప్లో ఇండియన్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్ పైన ఇప్పటి వరకు సుమారుగా 12% ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. ఈ డీల్ తర్వాత ఆ డ్యూటీ పూర్తిగా తొలగిస్తారు. అంటే మన టెక్స్టైల్ ప్రోడక్ట్స్కి యూరప్లో డ్యూటీ ఫ్రీ యాక్సెస్ వస్తుందన్నమాట. ఇది భారత టెక్స్టైల్ ఎక్స్పోర్టర్లకి భారీ అడ్వాంటేజ్ అవుతుంది. యూరప్ మార్కెట్లో ఇండియా చౌకగా పోటీగా సేల్స్ చేయగలుగుతుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పినట్టుగా ఈ డీల్ ఇంప్లిమెంట్ అయితే భారత టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ 30 to 40 బిలియన్స్కి చేరుకుంటాయి. అదనంగా 60 to 70 lakhs ఉద్యోగాలు వస్తాయి. టెక్స్టైల్స్ ఇప్పటికే అగ్రికల్చర్ తర్వాత రెండో అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేటర్ మన దేశంలో. ఇక్కడే అసలు ట్విస్ట్. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఈ డీల్ చూసి భయపడతా ఉన్నాయి. పాకిస్తాన్ యూఈకి సంవత్సరానికి 9 బిలియన్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. దాంట్లో 65% టెక్స్టైల్సే. 2024లో పాకిస్తాన్ EUకి 6.2 బిలియన్స్ టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ చేసింది. ఇండియా $5.6 బిలియన్ ఎక్స్పోర్ట్ చేసింది. పాకిస్తాన్ ఇప్పటి వరకు EU GSP అంటే జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ కింద డ్యూటీ ఫ్రీ యాక్సెస్ పొందుతూ ఉంది. కానీ ఇప్పుడు ఇండియా కూడా డ్యూటీ ఫ్రీ అవుతుంది. పాకిస్తాన్ టెక్స్టైల్స్తో పోలిస్తే మనది బెటర్ క్వాలిటీ కాబట్టి ఇండియా చౌకగా బెటర్ క్వాలిటీ ఇవ్వడం ద్వారా పాకిస్తాన్తో పోటీ పడుతుంది. ఇండియా మన మార్కెట్ షేర్ని తీసుకెళ్తుంది, జాబ్స్ పోతాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ తగ్గుతుంది అని పాకిస్తాన్ టెక్స్టైల్ కౌన్సిల్ చైర్మన్ ఫవాద్ అన్వర్ ఇప్పటికే హెచ్చరిస్తున్నాడు. అంచనా ప్రకారం పాకిస్తాన్ ఎక్స్పోర్ట్స్ 5 to 10% తగ్గొచ్చు. అంటే సుమారుగా 5,600 కోట్ల రూపాయల నష్టం పాకిస్తాన్కి. బంగ్లాదేశ్ కూడా అదే సిచ్యువేషన్లో ఉంది. లాస్ట్ ఇయర్ బంగ్లాదేశ్ $16 బిలియన్ టెక్స్టైల్స్ని EUకి ఎక్స్పోర్ట్ చేసింది. వాళ్ళకు కూడా GSP ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ త్వరలోనే ముగుస్తుంది. ఇప్పుడు ఇండియా ఎంట్రీతో కాంపిటీషన్ మరింతగా పెరుగుతుంది. ఇండియాలో మాత్రం ఈ న్యూస్తో మార్కెట్ స్పీడప్ అయింది. సెన్సెక్స్ 82,344కి, నిఫ్టీ 25,342కి చేరుకుంది. టెక్స్టైల్స్, గార్మెంట్స్ స్టాక్స్ పెరిగాయి. ఎందుకంటే US నుంచి హై టారిఫ్స్ వల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ స్లో అవుతున్నాయి. ఇప్పుడు యూరప్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. గార్మెంట్స్లో EUకి ఇప్పటికే 38% షేర్ ఉంది, అది ఇంకా పెరుగుతుంది. మెరైన్ ప్రోడక్ట్స్, జ్యువెలరీ, ఫార్మా, గార్మెంట్స్ ఈ సెక్టార్స్లో కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్ ద్వారా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ ఇండియా EU ట్రేడ్ డీల్ భారతదేశానికి గేమ్ చేంజర్ అవుతుంది. టెక్స్టైల్ సెక్టార్ బూస్ట్, ఉద్యోగాలు, ఎకనామిక్ గ్రోత్ అన్నీ వస్తున్నాయి. కానీ పొరుగు దేశాలకి ఇది ఛాలెంజ్గా మారుతూ ఉంది. ఇంతకీ ఇండియా EU ట్రేడ్ డీల్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ డీల్ భారత్కి ఎంత బెనిఫిట్ ఇస్తుందని అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ మరో కొత్త కంటెంట్తో త్వరలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, భారత్ మాతా కీ జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.